అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుంచి వస్తున్నాం. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇంకా దర్శనానికి వెళ్ళాలి, చూపిస్తున్నాం. అంటే టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి పోయినసారి కన్నా. ఓ, గతం కంటే ఇప్పుడు బాగున్నాయా? కంటే ఇప్పుడు బాగున్నాయి. ఓకే, అన్నప్రసాదం కానీ స్వామివారి లడ్డు కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే మహిళలకి టాయిలెట్లు కానీ ఎలా ఉన్నాయి మొత్తంగా? నీట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 years బ్యాక్ వచ్చినప్పుడు అంత ఏం సరిగా లేవు, ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. ఓకే, మరి సంతోషంగా ఉందా? చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్? చాలా బాగున్నాయండి. భోజనం బాగుంది, ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి. మహిళలకి ఇచ్చే సపరేట్ గా అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి. ఓకే, శుభ్రత విషయంలో చూపుడు కూడా బాగుందండి, బాగా చాలా క్లీన్ గా ఉంది. బాగుంది టీటీడీ అంతా. ఓకే, అన్నప్రసాదం కానీ లడ్డు అంతా బాగుందా? అన్నప్రసాదం బాగుందండి. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. ఓ, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్నప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం కానీ, అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. ఓకే ఓకే, మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారు అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. పెద్దమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? పొన్నూరు. పొన్నూరు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? చావకు వచ్చాము, 7 రోజులు చావకి 2 రోజులు చేసుకున్నాం. బాగుంది. టీడీపీ వారికి మంచి సంతోషం, మాకు ఏంది బాగా చేశారు, అంతా శుభ్రంగా బాగుంది. ఓకే, అంటే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగుంటాయి, శుభ్రత కూడా బాగుంది. మేము 2 రోజులు ఇప్పుడు వరకు సేవ చేసినాం, అంతా బాగా జరిగింది. ఇప్పుడే సేవ అయిపోయి దర్శనానికి వెళ్ళి వస్తున్నాం. ఈ టచ్ చూపించినందుకు టీడీపీ వాళ్ళకి నమస్కారం. ఓకే, పెద్దాయన ఎక్కడి నుంచి వస్తున్నారు? తిమ్మాజిపేట గ్రామము, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఓకే, ఏం పేరు మీ పేరు? నా పేరు దాచేపల్లి వేణుగోపాల్. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చాలా మంచిగా అయింది దర్శనం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా? చాలా మంచిగా ఉన్నాయి. ఎవరు చెప్పినా చెప్పపోయినా చాలా మంచిగా ఉన్నాయి, అన్ని అద్భుతమే. ఇంకోటి లడ్డు కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకు పోయిన గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే, అన్నప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగా. ఇక్కడ పార్సాలిటీ ఉండే ఒక క్రిస్టియన్ మతస్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారిని ఏరి తీసేస్తే బాగుంటుంది. వాళ్ళని ఏరి తీసేయాలి. ఇక్కడ టీడీటీలో వాళ్ళకు ఉండే అర్హత లేదు. ఫస్ట్ అదే ఆలోచన చేసి చెప్తున్నా. దయచేసి సీఎం గారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి మరీ కోరుకునేది ఏంటంటే క్రిస్టియన్ మతస్థుల్లో ఉన్న వారిని ఏరి తీసేయండి, వారిని ఉంచొద్దు. అన్న ప్రసాదాలు కానీ లడ్డు టేస్ట్ కానీ ఎలా ఉంది? చాలా మంచిగా ఉన్నది. అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. అప్పుడు కొవ్వు పదార్థాలు కలిసిండే, ఇప్పుడు లేవు అవి. అంతా చాలా మంచిగా ఉండే. ఓకే, అంటే తిరుమల గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు కదా అన్న. చనిపోయేటి చనిపోతుంటాయి, ఆపద వస్తుంది, ఒక మనిషికి ఆపద వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం? చనిపోతుంటాయి. మనిషి అయినా చనిపోతాడు, ఎవరైనా చనిపోతుంటారు. అవి అంతే, అవి కూడా జీవులే కదా, అవి చనిపోతుంటాయి, పుడుతుంటాయి, చనిపోతుంటాయి. అది పుట్టు చావుడ సహజమే. ఆలోచన చేయరు ఎవరు, కావాలని ఏదో ఒకటి దుష్ప్రచారం చేస్తున్నారు. గోవులు చనిపోవడం ఈ ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వారి వర్గమే చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి వస్తున్నారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, ఇక్కడ అంటే ఏర్పాట్లు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఓకే, చాలా. గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడు ఇంకా చాలా బెటర్ గా ఉంది. అంటే రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, మాకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే మహిళలకి ఇక్కడ వాష్రూమ్స్ విషయంలో శుభ్రత అంతా బాగుందా? చాలా బాగుందండి. బాగుంది. అన్నప్రసాదాలు రుచి చూసారా? చూసాము. ఎలా ఉంది? అక్కడ చూసాము, చాలా బాగుంది. ఓకే, లడ్డు ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. అంటే గతంతో పోలిస్తే మార్పులు అయితే ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? ఉన్నాయండి. ఓకే, సంతోషంగా ఉన్నారా మరి? చాలా. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు అండి.
ఓకే, దర్శనం అంతా బాగా జరిగిందా? బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి, చాలా బాగున్నాయి. హడావుడు లేదు, భక్తి బాగుంది. అది ఊరికిలాగా కమర్షియాలిటీ లేదు, శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది. అంత బాగుంది. దర్శనం బాగా చాలా బాగా జరిగింది, నెట్టుకోవడం లేదు. అంత భక్తి భావంగా ఉంది. దర్శనంకి వచ్చాము, ప్లెజెంట్ గా ఉంది, ప్లెజెంట్ గా పోతున్నాం. ఫ్యామిలీతో వచ్చాము, ఫ్యామిలీతో పోతున్నాం. ఓకే, అన్న ప్రసాదాలు రుచి చూసారా, ఎలా ఉన్నాయి? అన్న ప్రసాదాలు బాగానే ఉన్నాయండి, బాగున్నాయి, అంత బాగుంది. ఓకే, లడ్డు లడ్డు తీసుకోలేదు, తీసుకోవాలి. అంటే మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, శుభ్రత విషయంలో ఎలా ఉంది? అంత బాగుందండి. ఓకే, చాలా అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంత బాగుందండి, అంత బాగుంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంది. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, పెద్దయినా స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని, సదుపాయాలు గాని, వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, దర్శనం కూడా బాగా అయింది, ఇబ్బంది ఏం లేదు. అంత ముందు బాగా ఒత్తిడిగా ఉండేది, ఇప్పుడు ఒత్తిడిగా ఏం లేదు, చాలా బాగుంది. ఓకే, అంటే నీటి సదుపాయాలు గాని, శుభ్రత విషయంలో, మహిళలకి టాయిలెట్ల విషయంలో ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. మీరు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ పిల్లలకి పాలు రావడం కానీ, అన్నప్రసాదాలు కానీ అన్ని బాగున్నాయా? మేము ఉన్నప్పుడు ఎంత జస్ట్ పావు గంటలో పంపించారు బయటికి, మరి అప్పుడు మనకేం ఇవ్వలేదు. ఓకే మరి ఓకే, అన్న సదుపాయాలు కానీ, లేకపోతే లడ్డు కానీ అంతా బాగుందా, రుచి? బాగానే ఉంది. గురువుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ, ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి పెద్దయినా? తెలుసు, కానీ మంచిగా ఉంది. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? ఈ సైడ్కి ఉన్నాయి, పైన సైడ్. రుచి బాగుందా? రుచి అంటే మా మనుషులు పోయిండు, ప్రసాదం తీసుకుండు, మేము మడిలో అక్కడ బడి దగ్గర తీసుకున్నాం, మంచిగా ఉంది. ఇది మాకు విశ్వాసం. ఓకే, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు నుంచి వచ్చాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు? మాకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగున్నది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎక్కడికి మనం పోవాలా చేయాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఎక్కడ అన్ని సర్దుబాటుగా ఉన్నాయి, బాగా ఏం ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి. ఓకే, అంటే మహిళలకు సంబంధించి వాష్రూముల్లో శుభ్రత కానీ, ఏర్పాట్లు కానీ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? బాగుంది. లడ్డు కూడా బాగుంది. ఓకే, ఇంకొకటి శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద ఏమంటారమ్మా? అది దుష్ప్రచారం ఏం కాదు, ఎందుకంటే అది వాటికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి చనిపోవాల్సిందే గాని ఈ విధంగా చంపేస్తున్నారు అలా అనుకునే దానికి లేదు, అటు అనుకోవడం లేదు మేమందరమే. అంటే అక్కడ చనిపోతున్న సంఖ్య ఒకటైతే ఎక్కువ చూపిస్తూ ఉన్నారు కొంతమంది, అది అలాగే చెప్తున్నారు కానీ ఇవి ఏదన్నా మనసులో పెట్టుకొని చెప్పేవాళ్ళు ఉంటారు, అంతేగాని ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అదే అంటే వాళ్ళు చెప్తున్న సంఖ్య అయితే మీరు నమ్మట్లేదా? నమ్మట్లేదు. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ.